రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కావాలనే మహిళా గవర్నర్ను వేధిస్తుందని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. గవర్నర్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ముందు మండలి చైర్మన్ను కట్టడి చేస్తే బాగుంటుందని హితో పలికారు. గవర్నరే గౌరవించలేరని, అయితే పార్టీలో మహిళలకు ఎక్కడ రక్షణ ఉందంటూ విమర్శించారు. ఉండొచ్చు కానీ గవర్నర్ అయిన తర్వాత గవర్నర్ గారిని వివరిస్తున్నారు. మీరు ఆమెను మహిళ అని చూడకుండా ఆమెను హెరాస్ చేస్తూ ఉన్నారు, ఆమెను అప్రత్యక్ష పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, పని చేయకుండా ప్రయత్నం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మీరు ఇవన్నీ పనులు చేసుకొని ఈరోజు గవర్నర్ మీద మీరు మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ మీ స్పీకర్లను చైర్మన్లని వారి కాన్స్టిట్యూషన్ పోస్టులు ఉన్న వాళ్ళని సరిగ్గా ఉండమని చెప్పండి, రాజ్యాంగం వద్దలో ఉండమని చెప్పండి. గవర్నర్ మీద తర్వాత గవర్నర్ గారిని మీరు కావాలని చేస్తున్నారు. మీ యొక్క మీ యొక్క వైఫల్యాన్ని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. ఇది తుచ్చమైన రాజకీయం, నిజమైన రాజకీయం, చాలా చౌకబారు రాజకీయం అని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే గవర్నర్ ఆమె ఇంట్లో కూర్చోడానికి పెట్టారు గవర్నరు. ఆమె దగ్గరికి రాజకీయ నాయకులుగా హరీష్ రావు గారు కూడా వెళ్ళారు. అప్పుడు ఆమె ఇంతకుముందు గవర్నర్ దగ్గరికి తెలంగాణ రాకముందు గవర్నర్ ఉన్నదే ప్రజల ఒక సమస్య చూడటానికి కదా. ప్రజలు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. దాన్ని మీకేం అభ్యంతరం దర్బారు పెట్టుకుంటే? అంటే ఆమె ఐఏఎస్ ఆఫీసర్లు ప్రభుత్వం అంతా మీ చేతులు ఉన్నాయి. ఆమె ఎట్లా పెడుతుంది ఒక ప్యారలల్ గవర్నమెంట్? మీ గవర్నమెంట్ నడపలేక